హోంమంత్రిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపినట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. తాను చెప్పదలిచిన అసలు ఉద్దేశం వేరే అని, కానీ ఆ సమయానికి ఆ మాట అలా వచ్చిందని అమర్నాథ్ వివరణ ఇచ్చినట్లు రాయపాటి శైలజ వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్టు రాయపాటి శైలజ తెలిపారు. మేము ఫోకస్ చేసింది సెకండ్ పాయింట్ ఏదైతే అన్నారో, ఉద్యోగాలు మీరు చేసేవి మేము చేయలేము, మా మహిళలు చేయరు అంటే ఏ ఇంటెన్షన్తో అన్నారు అని చెప్పి ఆయన అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నేను ఒక క్యారెక్టర్ గురించి కానీ అలా ఉద్దేశంతో చెప్పలేదు. అది కేవలం ఉద్యోగాలు ఏదైతే నేను యువతకి మీరు అప్పుడు ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెప్పారు. నేను యువతలు వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి మీరు ఉద్యోగాలు అడగండి అని ఆ కంటెక్స్ట్ ఏదైతే అంతకుముందు వాళ్ళ మధ్య జరిగిన 2-3 కాన్వర్జేషన్స్ ఆ కంటెంట్స్ అవి చెప్పి నేను ఏ చెడు ఇంటెంట్తో అనలేదు. నేను ఉద్యోగాల గురించి మెయిన్ ప్రజలకు అందుబాటులో ఆ ఉద్దేశంతో అన్నాను కాబట్టి తను ఇండైరెక్ట్గా అంటే క్యారెక్టర్ గురించి నేనేం మాట్లాడలేదు అని ఒకటి చెప్పారు. మేమన్నా మీరు ఏ విధంగా చెప్పాలనుకున్న మెసేజ్ అనేది ఇంకో విధంగా వెళ్ళింది జనంలోకి. దట్స్ నాట్ రైట్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ ఒక పొజిషన్ కాపాడే పొజిషన్లో ఉంటున్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే జనరల్ పబ్లిక్ కూడా అలానే ఆలోచిస్తారు. మనం రెస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నప్పుడు మేమెందుకని ఆలోచిస్తారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంత పొలిటికల్ హీట్లో ఉన్నా సరే వర్క్ గురించి కమెంట్ చేయండి, లేకపోతే ఆధారాలతో పనిచేయలేదంటే స్టాటిస్టిక్స్ మాట్లాడి మీరు కమెంట్ చేయండి. అంటే పర్సనల్ అపియరెన్స్ గురించి కానీ లేకపోతే వేరే ఉద్దేశం వచ్చేటట్టు ఈ మెసేజ్ చాలా నెగిటివ్గా వెళ్తుంది. యాజ్ పొలిటికల్ పార్టీస్ ఒక చేంజ్ అనేది తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్పడం